తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత నాగజ్యోతి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలెక్టరేట్ ను ముట్టడించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎప్పుడూ రోడ్డెక్కలేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైందని మండిపడ్డారు. రైతులకు తక్షణమే యూరియాను అందించాలని, లేకపోతే మరో ఉద్యమం తప్పదంటున్న ములుగు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగజ్యోతితో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా రైతులకు పెట్టుబడికి రైతులు మాత్రం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ యూరియా కోసం పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాలో హాస్పిటల్ ఉంది. రైతుల సమస్యలు యూరియా సమస్యలు ఎలా తీర్చబోతున్నారు, వీటిపై మనం మీకు తెలియదేం కాదు. సొసైటీల చుట్టూ ప్యాక్స్ సొసైటీల చుట్టూ కాళ్ళు అరిగేదాకా చెప్పులు అరిగేదాకా చెప్పులను క్యూ లైన్లో పెడుతుంది, బుక్కులను క్యూ లైన్లో పెడుతుంది. తెల్లారగట్ల కొంతమంది అయితే అదే దగ్గర ఉంటూ కానీ వాళ్ళకు కూడా దొరకనటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, మన ములుగు జిల్లా అనేది క్లియర్గా కూడా వ్యవసాయ ఆధారిత, ఎక్కువ ప్రధానంగా వ్యవసాయ ఆధారితటువంటి ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతంలో కనీసం యూరియా అందిస్తే ఆ యూరియా వల్ల మొక్కలేది పంట చేతికొస్తుంది అనేది రైతుల. మరి యూరియా ఇవ్వకపోగా ఇప్పుడు ఈ విధంగా కష్టాలు పెడతా ఉంటే వడగళ్ళ వాన అని ప్రకృతి రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది. మీకు తెలియదు. అలాగే పంట చేతికి వచ్చి వెళ్ళే సమయానికి మిల్లర్లు ఇబ్బంది పెట్టారు. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితులలో కనీసం వాళ్ళ రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం కూడా చేయట్లేదు. రైతులందరూ రోడ్ల మీదనే ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది అండగా ఉండి ఖచ్చితంగా దఫాలుగా మేము పోరాటం చేసి వాళ్ళకు ఖచ్చితంగా యూరియా సాధించి పెడతామని చెప్పేసి అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరాల మధ్య మనం 10,000 మెట్రిక్ టన్నులు యూరియాను సప్లై చేయడం జరిగింది. దానికోసం 10,000 మెట్రిక్ టన్నులు అయితే ఈ 1,100 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు ఎటువంటి ఇబ్బంది కూడా మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి కానీ చేతలకు మాత్రం మీరే చూడండి. గత 10 సంవత్సరాలలో ఏ ఒక్క రైతన్నా సొసైటీల చుట్టూ తిరిగి చెప్పులు ఎక్కడ పెట్టుకొని ఎదురు చూసినటువంటి రోజులు ఉన్నాయా? మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాలలోనే రైతుల చెప్పులు క్యూ లైన్లలో పెట్టి నిలబడే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నిజంగా వాళ్ళు మాకన్నా ఎక్కువ పని చేసి ఉంటే రైతులు ఎందుకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి? కలెక్టర్ గారు మొన్న సొసైటీ విజిట్ చేసి 20 రోజులకు తగ్గుపడినటువంటి మరి ఈరోజు సొసైటీ మంది ఉంది. మరి ఈ రోజు టోకెన్లు తీసుకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి యూరియా ఎక్కడ నుంచి ఇస్తారు? మంత్రి ఏం చేస్తుంది? మంత్రి ఏం చేస్తుంది? మంత్రికి బాధ్యత ఉంది కదా. నియోజకవర్గ ఓట్లు వేయించుకున్నప్పుడు మంత్రికి బాధ్యత ఉంది కదా. మరి ఏం చేస్తుంది? మంత్రి ఏం చేస్తుంది? తెప్పించి తీస్తే ప్రజలకు రోడ్ల మీదకి వస్తారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మరో 400 మెట్రిక్ టన్నుల దూరంలో అమాలీలకు కొంచెం ఇబ్బంది అయింది. లోడింగ్ చేయలేకపోతున్నారు. పని చేయలేక పని తప్పించుకునేటువంటి చెట్లే కానీ నిజంగా హమాలీలు దొరకరా అన్న మీ దగ్గరికి ప్రభుత్వం నిజంగా యూరియా తెచ్చి పెడితే హమాలీలు దొరకరా? ఈ రాష్ట్రంలో హమాలీలు దొరకరా? అది నిజమేనా? నమ్ముతారా? ఎవరైనా ప్రజలు నమ్ముతారా? ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఈ ప్రభుత్వం చేసేటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజులలో బుద్ధి చెప్తారు. మేము రైతుల పక్షాల నిలబడి రైతులకు ఏదైతే యూరియా అందట్లేదో ఆ యూరియా కోసం మేము పోరాటం చేస్తాం. రెండోది, వరదల వల్ల వడగళ్ళ వాన వల్ల ములుగు నియోజకవర్గంలో మొత్తంగా కూడా చాలా మంది రైతులు నష్టపోయారు. ఆ రైతులకి కూడా ఏటునారం అయిపోయింది, గోవిందపేట అయిపోయింది, మంగపేట అయిపోయింది, కన్నాయిగూడెం అయిపోయింది, తాడువా అయిపోయింది, రామప్ప వెంకటాపూర్ అయిపోయింది, ములుగు అయిపోయింది, కొత్తగూడ గంగారం అయిపోయింది. ఇవన్నిటికీ కూడా వడగళ్ళ వాన వల్ల నష్టపోయిండ్రు. దానికి తమ్మిడి పైసా నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి వరదల వల్ల కూడా నాట్లన్నీ కూడా కొట్టుకపోయి వేసినటువంటి పంటలు కూడా చాలా వరకు నష్టం జరిగింది. వాటికి కూడా ఇప్పటివరకు కనీసం అధికారులు వెళ్ళి సర్వే చేసింది లేదు. మరి ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుతున్నారంటే మేము కేంద్రానికి పంపిస్తాము అని మాట్లాడుతున్నాం.
కేంద్రానికి పంపిస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంది? రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయదు, మేము చేయలేము, మేము ఇవ్వలేము అని చెప్పినట్టే కదా. మరి రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఇది ఇస్తాము, ఇది చేస్తాము అని మాత్రం మాట్లాడదు. వాటి పేపర్లో చూసుకున్నా కూడా మనకు ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే రైతుకు యూరియా అంత వాళ్ళకి ఏదేమైనా గత 10 సంవత్సరాల క్రితం లేనటువంటి సమస్యలు రైతులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. యూరియా ఇప్పటికే 10,000 మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రా పంపించాలని పరిస్థితి. రైతుల పరిస్థితి కొంతమంది రైతులు యూరియా పంటలు పండించడానికి అధిగతపడుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఇవాళ వర్షాలకు నష్టపోయిన రైతులను కూడా ఆదుకొని వారికి నష్టపరిహారం అందించాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు తెలియపరిచారు. సంపత్తి